నమస్కారం అండి, నా పేరు శౌర్య. నేను మీకు విషయం చెప్పాలి. అదేంటంటే నాకు ఈ సెంటర్లో పడటం అలవాటు. మళ్ళీ పట్టాడు. అరే బాబు దెబ్బలేదు తల్లియా? లేలే, మనకి ఎన్ని దెబ్బలుంటే అంత పెద్ద హీరో అంటారు మా ఊర్లో. నలుగురి కళ్ళు నా మీద లేకపోతే నాకు అసలు బ్రతికినట్టే ఉండదు. ఈ అతి చూసే ఊర్లో మనల్ని అందరూ షో అని పిలుస్తుంటారు. వీడి పేరు అగాధం. వీడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? ఏమైందిరా? అరే మా పక్కింటి శివగాడి బామ్మ తినమంట్రా. వాడు స్కూల్కి రాకుండా హ్యాపీగా ఆడుకుంటున్నాడు. అర్థమైందిగా, వీడి ఏడుపుకి కారణం పక్కనోడి సంతోషం. అసలు వీడు ఎప్పుడు నవ్వుతాడో తెలుసా? హోంవర్క్ ఎందుకు చేయలేదు? వీడు వేరే వాళ్ళ కళ్ళల్లో బాధ చూడకపోతే అస్సలు బతకలేదు. వీడు నా ఇంకో ఫ్రెండ్ జాకెట్. మీ జాకెట్ మరి లూజ్ గా కొట్టేసారు టీచర్. ఒకసారి ఇచ్చారనుకోండి టైట్ చేసి ఇచ్చేస్తాను. పైనుంచి విమానం వెళ్ళడం ఎంత ఆత్రంగా చూస్తామో ఆయన బండి తీస్తే అంతకంటే ఎక్సైట్మెంట్ తో చూస్తాం. ఆయన బండి ఎప్పుడు తీరు. ఆయన ఊర్లో ఏదైనా పెద్ద గొడవ జరిగినప్పుడు లేదా ఏదైనా పెద్ద రచ్చ జరిగినప్పుడు అది చూడడానికి మాత్రమే ఆతృత ఆపుకోలేక బండి తీస్తాడు. రేషో మన టీం వాళ్ళందరూ కొట్టేస్తున్నారా? బ్యాగ్ లో వైట్ షర్ట్ తీరా. అదేంటో గానీ మన ఒంటికి వైట్ తగిలితే గానీ ఫైట్ రాదు. అలా ఇంకా ఊర్లో నాకు తిరిగే లేదనుకునే టైంలో ఒకరోజు మా అమ్మ నన్ను పెళ్లికి పక్కూరు తీసుకెళ్ళింది. ఏంట్రా? నేను ఆడతాను. నువ్వు లాస్ట్ వచ్చినావు కాబట్టి నువ్వే చోరు పెట్టాలి. ఏంట్రా నా గురించి నీకు తెలియదు? నా దగ్గర వీడియో గేమ్ కూడా ఉంది. ఏంట్రా వీడియో గేమ్? వీడియో గేమ్ ఏంటిది? అలా ఏం కాదండి. ఈ రోజు ఎందుకమ్మా వైట్ షర్ట్ పెట్టలేదు? పెట్టలేదురా. మనం ఊరు వెళ్ళిపోదాం. సాయంకాలం వెళ్ళిపోదాం. పో. లేదు ఇప్పుడే వెళ్దాం. ఓ అప్పుడు నాకైనా జ్ఞానోదయం ఏంటంటే ముసలికి నీటిలోనే బలం, బయటికి వస్తే రాళ్ళు చుడతారు. సో నేను ఎప్పుడు హీరోలో ఉండాలంటే అది మా ఊర్లో మాత్రమే చెల్లుతుంది. సో నా బలం ఇక్కడే, నా భవిష్యత్ ఇక్కడే. ఇది మాత్రం ఫిక్స్. నీడు కూడా మీ ఆర్డర్ పెట్టుకున్న బొమ్మ మీరు పట్టుకుపోయారు. ఈసారి ఎవడు పట్టుకెళ్తాడో చూస్తా. నేను పట్టుకెళ్తా, ఏ నా కొడుకు కప్పుతాడో చూస్తా. రే షోగడికి ఫోన్ చేయమంటావా? ఈయన్ని కొట్టడానికి షోగాడు ఎంతురా, నేను చాలు. వారిని అమ్మాయి ఇలాంటి ఫైటింగ్ ఉందని నాకు ముందే చెప్పాలి కదరా. చెప్తే ఏం చేద్దాం? డ్రైరేసుకొద్దు నువ్వు. ఎక్కిచండ్రా ఎక్కిచండి. కొలబడి చేస్తారా? ఎక్కడరా? బాస్ నెక్కెళ్ళిపోయి కొలబడి చేస్తారా? గొడవనేసరికి తెల్ల చొక్క వేసుకెళ్ళడం మాపుకు రావడం వెదవ. ఇది ఉతికేసరికి తెల్ల ప్రాణం తోక్కొచ్చేస్తోంది. ఎల్ సైజ్ వైట్ షర్ట్ తీసుకుని కొట్టి దగ్గర ఉండు. రే నాని, పొద్దున్న నాన్న టిఫిన్ చేయలేదు. ఇది తీసుకెళ్ళి కొట్లో ఇచ్చి కాలుతుంది జాగ్రత్త. ఎక్కడున్నారా? సొక్కలాగించుకోవడం అవసరం ఏంట్రా? రే షో కాకపోతే అవసరం లేదురా, కానీ ఇక్కడ ఉన్న షోయే కదా. అది ఇప్పేరేంట్రా? అరే పుసుకుమని అంత మాట అనేసేవేంట్రా? ఇంత బాడీ పెంచింది దేనికి? దాచుకోవడానికి ఆడపిల్లలాగా. టైం వచ్చినప్పుడు ఇప్పేయడమే. సరే గానీ బాస్ ఓపెనింగ్ కి అన్నం పిలుద్దామా? రే చిన్న లిస్ట్ ఉందిరా. మన ఊరు క్రికెట్ టీం వాళ్ళకి బ్యాట్లు అయ్యి ఏమైనా పంచుదామా? మన ట్రెజరీలో ఎంత ఉన్నారా? 365 మైనస్. సరే నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. ఒకసారి నేను షాప్కి వెళ్ళి వస్తా. రే రారా పద. సరే లోపల బాస్ రెడీ చేయండి. ఇప్పుడు మెడిసిన్ అమ్మేసుకుని డబ్బులు సంపాదించి మన ట్రెజరీకి డబ్బులు ఎత్తరా? మరి సరే జాకెట్లు కుట్టిన డబ్బులు ఏమన్నా? రే ఆపు. అరే ఆపరా రే. వెళ్ళు. ఆ పెద్ద గుళ్ళో పంతులు గారు ఉండేవారు తెలుసుగా. వీడి జాతకం రాసిన 2 రోజులు చెప్పాడు ఆయన. ఆపుతారా ఇంకా? అప్పుడే అనుమానం వచ్చి ఇన్ని ఏ తిరణాలన్నా వదిలేయాల్సింది ఎదవని.
ఇదిగో పొద్దున్న టిఫిన్ చేశాక రాత్రి భోజనం మళ్ళీ చొక్కా మాపుకొని నువ్వు ఆపవే తల్లి. అది బాగా టిఫిన్ తినలేదండి చద్దనం తినాలండి పర్లేదు చేసేయమంటారండి ఆ. సరే అండి మీరు చెప్పారు కదండి ఏ చేస్తానండి రే నేను ఈరోజు కొట్టలేదు కదరా. అంటే మొన్న బండి మీద నుంచి పడిపోయాన్న డబ్బులు టైట్. ఎవరన్నా ఏం చదివావురా అంటే ఎలా? కోర్సు పేరు కూడా నోట్లో నుంచి రాదు ఈ మొండకి. కొట్లో సరికంతా ఈ చేతిలో దెబ్బలు తినాల కట్లు కట్టడానికే సరిపోతుంది. నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టానో ఈడి కోసం పెట్టానో అర్థం కావట్లే. రే డబ్బులుంటే ఇచ్చేయరా. వచ్చే వారం నాన్న కొట్లో ఉండరు, అప్పుడు మనమే కౌంటర్లో ఉంటాం. తర్వాత ఇచ్చేస్తాను. నా దగ్గర లేవన్నా. రేయ్ నీకు ఆడితో మాట్లాడరా. నువ్వు ఆడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు. ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే. బొక్క రేయ్ ఏంట్రా ఇన్ని మందులు రాశా? ఆడు జబ్బు అంటే తెలియట్లేదు, అందుకే 10 రాశాను. ఏదో ఒకటి తగులుతుంది కదా అని. బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోపో. వెళ్ళు. ఒరే ఆర్ఎంపీగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ముందే ఇక్కడి నుంచి పదా. సరే సరే నువ్వేం కాదు. అటువంటి ఎదవలంతా నాకే తగులుతారు. ఎదవలు కూర్చొని తినడానికి వెనకాల ఆస్తులేం లేవు. శ్రద్ధగా షాప్ చూసుకుంటారంటే సరే, లేదంటే ఆ పుట్టోడి పేరు మీద రాసేస్తే ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు. ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముతూ మూడు మీద కాలు పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన. మేము చూసుకోవడమే ఏంటి? ఇప్పటికిప్పుడు కావాలంటే సీట్లో నుంచి లమ్మని చెప్పు, మేమేంటో చూపిస్తాం. సింగిల్ హ్యాండ్ తో మొత్తం ఖాళీ చేస్తాం, అదే మేనేజ్ చేస్తాం. అబ్బో రేయ్ నువ్వు నిజంగా అంత మగాడివే అయితే ఈ చీటీలో రాసి పెట్టిన టాబ్లెట్లు 2 నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం. పెడతాం. ఏం చేస్తారు మరి? నువ్వు పెట్టు చూద్దాం. నేనే ఇస్తాను. ఇదొకటి. ఏమే ఈ ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ ఇస్తున్నాడు. ఏమనాలి? కస్టమర్ అంతసేపు నుంచో పెట్టి ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున ఎవడైనా వస్తాడా? మెడికల్ షాప్ అంటే ఒక మాత్ర ఇచ్చేటప్పుడు 1-2 సార్లు చూసుకొని ఇవ్వాలి. అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ చూసుకుంటుందంట. కౌంటర్ ఆపవేంటే? చెప్పండి ఏం కావాలి? చెప్పండి ఏం కావాలి? నాకుతావేంట్రా? ఏం కావాలి? ఏంట్రా? చిత్త కొట్టేదమ్ముడు. చీటీ చూసి ఇవ్వడం కాదు, ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపెట్టేయాలి. రేయ్ ఉంటాను నిన్ను. థాంక్స్ అన్న. అరే డబ్బులు రా. జాకెట్ ఎవరిదిరా? అదిలే వచ్చింది. ఏది లక్ష్మి? అదే నువ్వు ఇంకోసారి ఎంట పెడితే ఊరేసుకుని చచ్చిపోతానుంది. అది కొలతలు ఏమన్నా మారినాయా? అయ్యేమన్నాయా? దరిద్ర ఊరాల పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ఏదో చెప్పరా? నమస్తే. ఒరేయ్ బిర్యానీ వేసుకో. నాకేం వద్దురా. ఇందులో ముక్కలేమనే మొత్తం ఏరుకుని తప్పి ముక్కలు లేవా? ఇప్పుడు పోనాడు. హలో అవునా? సూపర్ రా సూపర్. ఎవడరా? మన అరిగాడు ఉన్నాడు కదా, అది పెళ్లి సెట్ అయిందంట. కాలువ 4 ఎకరాలు ఇస్తున్నారంట. ఊరు అక్కడ ఎకరం ఒక 50 లక్షలు ఉంటుందా? 80 రా. ఈ జనాలు నన్ను ప్రశాంతంగా బతకనట్లేదు. నాకొద్దు, నువ్వే తినే. నాకు తెలిసి నెక్క నొక్కలో. అరే అది ముందు చెప్పరా. నమస్తే అన్న. నమస్తే చెప్పు. ఏముంటదన్నా, సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా. నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరమైతే డబ్బులు కూడా ఇద్దామన్నయ్య. డబ్బులు ఏమొద్దురా. డిగ్రీ సర్టిఫికేట్ ఏమైనా ఉందా? అంటే మల్లేష్ గారు తెలుసు కదన్యా, 30,000 కడితే డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తానన్నాడు. అది ఒక వారంలో వచ్చేస్తుందన్యా. ఎరా మందేస్తావా? లేదన్యా, మొన్న విస్కీ బ్రాండీ కలిపి తాగేసాను. కడుపులో తేడా కూడా ఇస్తుంది. ఏంటి విషయం? అప్పుడే కట్టేసావా షాపు? లాస్ట్ బస్సు వచ్చేసింది, 10:30 అయింది. అప్పుడే కట్టేసావా అంటావేంది? ఇక్కడేం చేస్తానా? పొద్దున్నుంచి కడుపంతా బిగపట్టేసి ఒకటి నొప్పి. నీ దగ్గరికి వచ్చేదంటే టాబ్లెట్ ఇస్తావేమో అని వస్తున్నాను. ఎలా పడితే అలా తాగితే అలాగే ఉంటుంది మరి. ఆ కడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటది భాస్కరం. ఇప్పుడు చెప్తే నువ్వు బాగా వినాలి మరి. నేను చెప్పేది నువ్వు ఓ క్వార్టర్ తీసుకో. ఇంటికి వెళ్ళి ఇంత బెల్లం జీలకర్ర కలిపి తినో. తగ్గకపోతే పొద్దున షాప్కి రా. సరే వెళ్ళు. అలాగే ఒక చిన్న వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ ప్యాకెట్ పైన పెట్టి దాని సైన సౌండ్ ఇచ్చేలా పిసిగితే మందు బాగా కలిసి చిన్న చిన్న బుడగలు వస్తుంటాయి. అప్పుడు మందు రెడీ. ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిలిన వెంటనే నరాలు జూ అని మన కళ్ళ ముందు అనుష్క ఉంటది రా. అనుష్క ఓ బెగ్గేస్తావా? ఏదా పనికి మల్లముండా? ఏమైంది? ఏం అవటం ఏంటి? ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి ఏ మందు వేసుకోవాలో నేను చెప్తుంటే మన సన్నాసదవా ఏ మందు ఎలా తాగాలో చెప్తున్నాడు. అదే మీసాలు కూడా సరిగ్గా రాని కొర్రదవలకి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు. ఏ అవనాలన్నీ అంతేకాదు షాప్లో
స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తప్పేస్తున్నాడు. కిందకి రానా, కిందకి రానా కొడక, కిందకి రా చెప్తాను. వస్తున్నాను, స్నానం చేసి చెప్తాను ఈ సంగతి. ఏమే రేపు పొద్దు నుంచి వాడు ఊళ్ళో కానీ ఈ ఇంట్లో కానీ కనిపిస్తే వందలో తొక్కేస్తాను. నీకే చెప్తున్నాను. అది బట్టలు సత్తు పొద్దున్నే విశాఖపట్నం ప్రయాణం. అక్కడ సూర్యనారాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాపులో కానీ ఎంట్రీ. లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళిపో. బా అరవటం ఆపుతారా ఇంకా? లుంగి ఏది? ఉతికానండి. అన్నీ ఉతికితే ఏం కట్టుకోవాలి? ఆ ఏం నీళ్ళు ఆ ముండకేనా? ఇక్కడ సెల్తో ఉనికి సత్తంటే ఆ ముండకేమో ఏం నీళ్ళు? కట్టాయి ముందు కట్టాయి.